Can you speak something about the Gita? Hare Krishna. So this is very important book, the Srimad Bhagavad Gita. హలో మామ, ఈరోజు మనం జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్దాం అనమాట. నేను స్టార్ట్ అయ్యే ముందు హైటెక్ సిటీ సిగ్నల్ దగ్గర కొంతమంది వేద పాఠశాలలో చదువుకునే స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు భగవద్గీత డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనమాట. సో ఫస్ట్ ఈ వీడియో చూడండి. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తున్న బస్ కోసం. సో బ్రో అయితే కలిసిండు. ఓకే, బుక్ ఇచ్చిండు అనమాట నాకు. దీని ప్రింటింగ్ కాస్ట్ 300 రూపీస్ అంట. అండ్ పిల్లలకి డొనేషన్ చేస్తారంట. సో ఆ డొనేషన్ కోసం ఈ క్యాంప్ పెట్టినారంట. సిగ్నల్స్ దగ్గర గీతా బుక్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. నా దగ్గర అయితే డబ్బులు లేవని చెప్పినా కూడా బుక్ ఇచ్చిండు నాకు. కెన్ యూ స్పీక్ సంథింగ్ అబౌట్ ద గీతా? Hare Krishna. So this is very important book, the Srimad Bhagavad Gita. It is manual of our life. Like we take MacBook, we take cars. There is a manual how to use it. So our life has a manual, the Srimad Bhagavad Gita. It's very important. We have so many confusions, so many difficulties, so many problems in our life. But if we take to this manual Bhagavad Gita and read it one shloka a day, it takes 5 minutes, then our life problem will be solved and we become more happy and more prosperous. So I request each and everyone to take to Srimad Bhagavad Gita and read at least one shloka per day. Hare Krishna. సో ఆయన ఏం చెప్తున్నారంటే, భగవద్గీతలో ఉన్న ప్రతి శ్లోకం మన డే టు డే లైఫ్లో ఏదో ఒక విషయంలో రిలేట్ అవుతాం అనమాట. సో అందరూ భగవద్గీత చదవాలని చెప్పి చెప్తున్నారు. గీతలో ఒక శ్లోకం చదవడానికి డైలీ ఒక 5 మినిట్స్ మనం బుక్కి కేటాయిస్తే చాలు. ఇది చదివితే మనం మన రీడింగ్ స్కిల్స్ పెంచుకోవచ్చు అండ్ మన లైఫ్లో డిఫికల్టీస్ని ఎలా ఫేస్ చేయాలి ఇవి కూడా తెలుసుకోవచ్చు అనమాట. నేను కూడా చదవడం స్టార్ట్ చేసిన, ఎందుకంటే బ్రో మనకి బుక్ ఫ్రీగా ఇచ్చిండు. ప్రింటింగ్ కాస్ట్ 300 అవుతుందంట, బట్ నాకు ఫ్రీగా ఇచ్చిండు. నా దగ్గర డబ్బులు లేవు, స్టూడెంట్ అని చెప్తే యూ కెన్ కీప్ ద బుక్ అన్నాడు. సో అందుకే ఈ వీడియో తీసిన నేను. మీకు కూడా ఈ బుక్ కావాలంటే నేను నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తా, చూడండి. ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు, జస్ట్ నాకు బుక్ ఫ్రీగా ఇచ్చిండు అని చెప్పి నేను హెల్ప్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేసిన. దీని తర్వాత మనం ఒక్కలమే పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళినాం అనమాట. సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడే జూబ్లీ హిల్స్ కమాన్ లోపలికి వచ్చిన. ఇన్ని కార్లు చూసి నేను షాక్ అయినా మామ. ఎందుకంటే టెంపుల్కి ఎంతమంది పబ్లిక్ వస్తారో నాకు భయం వేసింది. నేను దర్శనం చేసుకోగలుగుతానో లేదా అని భయం వేసింది నాకు. కానీ వెహికల్స్ అన్నీ వచ్చినాయి ఈ స్కూల్ దగ్గరికి అనమాట. అంత పెద్ద కార్లు, అంటే కాస్ట్లీ కార్లు అన్నీ వస్తున్నాయి. నేను గుడికేమో అనుకున్నాను, బట్ స్కూల్ పిల్లల్ని పిక్ చేసుకోవడానికి కార్లలో వచ్చారనమాట. సో ఇక్కడ స్కూల్ ఉంది, ఎంట్రన్స్ దగ్గరనే వాళ్ళ పిల్లల్ని పిక్ చేసుకోవడానికి కార్స్ వచ్చినాయి అనమాట. ట్రాఫిక్ ఉందని నేను రోడ్ కొంచెం స్లోగా దాటిన అనమాట. నేను రోడ్ దాటే గ్యాప్లో దగ్గర ఒక 30 to 40 కార్స్ అయితే పోయినాయి. అన్ని పెద్ద కార్లు, ఆడీలు, BMWలు. సో ఫైనల్లీ గుడి ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చినాం మామ. పెద్దమ్మ తల్లి టెంపుల్ ఎంట్రన్స్ ఇది. లోపల ఎట్లుందో మీకు చూపిస్తాను. గుడి ఆఫ్టర్నూన్ టైం 3 o'clock ఓపెన్ అవుతుంది. అయితే నేను ఆల్రెడీ 15 minutes ఎర్లీగానే వచ్చేసిన గుడికి, అంటే 2:45కి వచ్చిన. బట్ నేను అక్కడికి వచ్చేసరికి పెద్ద లైనే ఆల్రెడీ ఫామ్ అయిపోయింది. లైన్ చూసిరా ఎంతగానో ఉందో. ఇక వెంటనే నేను నా చెప్పులు ఈ షాప్లో వదిలేసి నా కాలు కడుక్కోవడానికి వెళ్ళిపోయాను అనమాట. మళ్ళీ టెంపుల్ ఓపెన్ చేసేస్తారని చెప్పి ఫాస్ట్గా లైన్ పెరుగుతుందేమో అని కాలు కడుక్కొని ఫాస్ట్గా వెళ్ళిపోయినా లైన్లోకి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్రెడీ 100 meters వెనకాలనే ఉన్నా నేను లైన్లో. ఇది కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనమాట గుడిలో. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి మనం గుడి లోపలికి వెళ్ళాలి. సో మామ ఇప్పుడే లైన్ స్టార్ట్ అయింది, నేను లోపలికి వెళ్తున్నా. కొంచెం ఎక్సైటెడ్ ఫీల్ అయినా, ఎందుకంటే నేను ఒక్కనే వచ్చిన గుడికి, నాతో ఎవ్వరు రాలేదు. ఒక్కనే వెళ్ళాలనిపించింది, వచ్చేసిన. మీరు కూడా ఒకరే ఉంటే ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే వెళ్ళిపోవాలి. ఇంకో థర్డ్ పర్సన్, సెకండ్ పర్సన్ కోసం వెయిట్ చేయకూడదు అనమాట. ఈ గుడి లోపల ప్లేస్ అయితే ఇలా ఉంది మామ, అంటే చాలా బాగుంది. నేనైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకు. అండ్ తల్లిది నేను వీడియో తీసుకోలేకపోయినా, ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ తీసుకోవద్దని చెప్పారు నాకు. పెద్దమ్మ తల్లిని దర్శనం చేసేసుకొని కొంచెం గుడిలో కూర్చున్నా. నేను కొన్ని ముక్కలు మాట్లాడినా, బట్ అవి సరిగ్గా వినిపించలేదు అనమాట, రికార్డ్ కాలేదు ఆ పబ్లిక్లో. 10 minutes అక్కడ కూర్చున్న తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయో ఇక్కడ ప్లేస్లను ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిన. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ శ్రీ నవశక్తి దేవతల దివ్య మందిరం ఉంది. అండ్ ఈవిడే పెద్దమ్మ తల్లి మామ, సేమ్ టు సేమ్ ఫోటో ఉంది ఇక్కడ చాలా మంది దేవతల విగ్రహాలు ఉన్నాయి అండ్ వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. నాకు సరిగా కనిపించలేదు, ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి దారి లేదు, అడ్డంగా గేట్ వేసినారు అనమాట.
ఆ దేవతలను దర్శనం చేసుకున్న తర్వాత మనం సీదా బయటికి వెళ్ళినాం. బయట ఇంకేమన్నా ప్లేస్ ఉందని చెప్పి ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తుంటే ఇక్కడ లడ్డు కౌంటర్ ఉంది. అండ్ కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే మనకి నాగదేవత గుడి ఉంది మామ. లోపల ఒక పెద్ద పుట్టు ఉంది. ఆ పుట్ట దగ్గరనే నాగదేవత విగ్రహం ఉంది మామ. మీకు ఇక్కడ సరిగా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, బట్ నేను నాకు డైరెక్ట్ చూసినప్పుడు చాలా బాగుండే. ఇంకా ఏమైనా గుడ్లు ఉన్నాయేమో అని చెప్పి సైడ్కి ఎక్స్ప్లోర్ చేసిన, బట్ ఇక్కడ సైడ్ నుంచి నాగదేవత కొంచెం క్లారిటీ కనిపించింది. దాని తర్వాత ఇంకా ముందుకు వెళ్తే వెనకాల సైడ్ దారి లేదు, సో నేను తిరిగి మళ్ళీ వెళ్ళిపోయినా. బయటికి దారి ఇటు సైడ్ మావా, బట్ నేను కొంచెం దూరం వెళ్ళినాక లడ్డు తీసుకోవడం మర్చిపోయినా అని చెప్పేసి మళ్ళీ తిరిగి లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళినా. టికెట్ ఎక్కడ తీసుకో, లడ్డూకి ప్రసాదంకి టికెట్ ఎక్కడ తీసుకోవాలంటే ఈమె కంప్లీట్లీ ఇగ్నోర్ చేసింది నన్ను. బట్ ఈ అక్క చెప్పింది నాకు ఎక్కడ తీసుకోవాలో, సో అక్కడికి వెళ్ళిపోయినా. అక్కడికి వెళ్ళి ఆ కౌంటర్ దగ్గర ఉన్న పర్సన్ని 4-5 సార్లు అడిగితే కానీ ఆన్లైన్ లేదని చెప్పలేదు. ఇక నా దగ్గర క్యాష్ లేదు కాబట్టి చేసేదేం లేక నా షూ దగ్గరికి వెళ్ళిన. దానికంటే ముందు ఇంకేమైనా ప్లేసెస్ ఉన్నాయా నేను వదిలేసినవి అని చెప్పి చూసుకోవడానికి వెళ్ళిన, బట్ ఏం లేవు. కొబ్బరికాయ కొట్టే స్థలం ఉంది అండ్ ఇక్కడ గోశాల ఉంది. లాస్ట్కి నా షూ ఉన్న ప్లేస్ దగ్గరకు వచ్చి మన షూ తీసేసుకున్నాం అనమాట. నా షూ వీళ్ళ దగ్గర పెట్టినందుకు వీళ్ళు 5 రూపీస్ అడిగారు. ఇంకా మన షూ వేసేసుకొని మనం వెళ్ళిపోయామన్నమాట. ఈ రోజుకంతా ఇంతే మామ. ఈ వీడియో ద్వారా నేను మీకు ఏం చెప్పాలనుకున్నానంటే, ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే ఇంకో పర్సన్ కోసం వెయిట్ చేయకండి, ఒక్కరే వెళ్ళిపోండి. మీకోసం మీరు టైం ప్రయారిటైజ్ చేసుకోండి మామ. అండ్ థ్యాంక్ యూ, బాయ్, పీస్. చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి.